మా భావులందరికీ ఈ యొక్క దసరా శుభాకాంక్షలు అందరికీ పేరు పేరున అందరికీ మీరు ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని తల్లిని కోరుకుంటూ ఎన్నెన్నో జన్మల నుండి మనము ఈ యొక్క ఎన్నో కోట్ల జన్మల తర్వాత ఈ యొక్క మానవ జన్మ మనకు లభించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మానవ జన్మని చరితార్థం చేసుకోవాలంటే ఎంతో కష్టపడక తప్పదు. దయచేసి ఎందుకంటే ఎంతో సుఖపడుతున్నామో అంత విరుద్ధంగా ఉండదు. మరి ఎవరైతే కష్టపడుతున్నారో వారికి అక్కడ సుఖం ఉండదు, ఇక్కడ సుఖం చూసుకోకండి. దేవుని దగ్గర అమ్మా మాకు సుఖం కాదు, మాకు సుఖం కాదు, మాకు శోభం కాదు, అది కాదు. మనము గత జన్మ ధర్మ వల్ల అక్కడ ఎన్నెన్నో కష్టాలు కర్మలు తెచ్చుకున్నాం. కుంటివారిగా గుడివారిగా గుడివారిగా ఎన్నెన్నో అవసరం పడుతున్నాం. ప్రతి మనలో అందరూ మంచాలి, కానీ కొన్ని కర్మలు అనుభవిస్తున్నాం, కొన్ని ఎన్నో అనుభవిస్తున్నాం. గురించే ఆ కర్మ అనుభవించడం తప్పదు అని. ఎందుకంటే ఎన్ని దేవుళ్ళని మొక్కినా ఏ దేవుడు అంటాడు అప్పుడు మనం ఏమని మొక్కాలి? అమ్మవారి దగ్గర ఏమన్నా అమ్మా ఆ కష్టాన్ని మాకు మోసే శక్తిని, ఆ కష్టపడే శక్తిని ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ వాచాతులు కానీ ఎన్ని రంగాల్లో కూడా ఒక భక్త తుకారాం, భక్త కన్నప్ప, భక్త శ్రీయ ఎవరే కానీ దైవానికి విరుద్ధంగా పోలేదు. ఇప్పుడు ఈ కలియుగం ఏంటంటే ప్రతిదీ లంచానికి మంచం, నీకు బంగారం పడితే అక్కడ జై, నీకు ఇస్తే నీకు ఇది ఇస్తే అది ఇస్తే అది ఇస్తే ఆ లంచానికి మంచం లాగా దేవుడు అవుతారు. అది కాదు, మీరు పెట్టాలంటే పెట్టండి, పెట్టలేదు. కానీ దేవుడిని ఎప్పుడు కానీ ఈ రోజు కూడా ఆశ్వీజ మాసంలో ఆషాఢ మాసంలో నీసు చూపించాలి, బలి చూపించాలి. కానీ అప్పుడు బలి చూస్తున్నారు, మైసూరు పండుగ చేస్తున్నారు, సోషం పండుగ చేస్తున్నారు, సమకసారి చేస్తున్నారు, ఎల్లమ్మ జాతర జాతర అది ధర్మం చెప్పేది. మీరు అసలు రక్తధార చేయడం ఎందుకంటే ఇక్కడ కుంకుమ వచ్చిన కుంకుమ రక్తధారగా స్వీకరిస్తుంది. ఎందుకంటే కలియుగంలో ప్రబలుతుంది కాబట్టి రక్తం తాగాలంటే ఒక పుట్ట కాదు అమ్మవారికి. ఎందుకు అమ్మవారికి మనం శాంతపరుస్తామో ఒక ఆడపిల్లలో పంపించింది ఈ యొక్క కుంకుమ సింధులని ఈ యొక్క మూడో త్రినేత్రాన్ని ప్రతి ఒక్కరు ఉన్నారు. ప్రతి ఒక్కరు అకాడమీ పవర్ అంటారు. ఆడవాళ్ళు కానీ లోపల కానీ దయచేసి ప్రతి ఒక్కరు శక్తి స్వరూపాలే. శివాత్మిక, బ్రహ్మాత్మిక, విష్ణాత్మిక. శివుడు ఏది ఎక్కడికంటే పార్వతి లేదు, శక్తి లేదు. వారికి ఉన్న బ్రహ్మ లేదు, సరస్వతి లేదు, విష్ణుమూర్తి లేదు, లక్ష్మీదేవి లేదు. కానీ అందుగురించి ప్రతి ఒక్కరు ఓపిక సహనాలతో మీకు ఎన్ని కష్టాలు వచ్చినా బాగా అనుభవించాలి. నిజంగా వద్దలేవు. మాతా కేసానే జోలి పసార్లో చేయి. అమ్మ దగ్గర పోయి ఒడి పట్టాలి. అమ్మ నీ ఇష్టం, మాకేమో తెలియదు. చాలా కష్టాలు పడుతున్నాం, ఎన్నో కష్టాలు. ఆ వర్ణాతీతం చెప్పలేము అన్ని కష్టాలు. కొంతమందికి ఆరోగ్యాలు కానీ, భర్త వల్ల కానీ, భార్య వల్ల కానీ, పిల్లల వల్ల కానీ, అత్త వల్ల కానీ, మా వాళ్ళు ఉండదు. కానీ ఒక ఓపిక సహనాలతో ఒక బ్రతుకు అనే అన్నిని మార్చుకుని వెళ్ళాలి. దయచేసి మీ అందరూ భర్త పోతే డైవర్స్, అయితే డైవర్స్, భార్య భర్త ఓపిక లేదు, సాగలేదు. మా పిల్లలు మనకి ఇస్తారు. ఇప్పుడు ఓపిక సార్ రేపు అనాథాశ్రమాల్లో పిల్లలు కళ్యాణాలు చేస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారు? మన పిల్లలు మనకు కూడా ఇస్తారు. జైసీ కానీ వైసీ మన పిల్లలు మనం ఒకటి మీరు భగవంతుడు కోరుకోండి. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళాలి. ప్రతిరోజు హిందువులు కానీ ముస్లింలు కానీ ప్రతి ఒక్కరు ప్రయత్నం చేపడుతుంది. మన హిందూ చేయట్లేదు. శుక్రవారం అక్కడ మార్పులు వస్తాయి, సోమవారం సూర్య వస్తుంది, రోజువారం పెట్టుకున్నారు. స్టేటస్ అయితే బాగుంటుంది. మార్పు మీలో మార్పు రావాలి. మనం దయచేసి మీరు తప్పుగా భావించకండి. అనగా మీలో మార్పు రావాలి. ఎంతమంది ఎన్ని పూజలు చేసిన మార్పు వస్తలేదు. ఆ మార్పు రావాలని తల్లి దుర్గాసుని బట్టి దుర్గాదేవి అయింది, చిన్నపిల్లల బట్టి చట్నీ అయింది, నిన్న మహిళాత్మ బట్టి మహిళాత్మ బాధ లేదు. మరి ఆ శాంతం చూడుకుంటుంది. రాధారాజు శాంతి లేదు అమ్మారికి. మన పిల్లలు చెప్పకుండా మనకి ఎంత కోపం ఉంటుంది. ఆయనకి అమ్మారు కూడా శాంతి లేదు. మనం ఎన్ని ఎక్కించినా ఎంత అలవాటు తల్లి సంతోషపడుతుంది. అమ్మవారి ఇంత పెట్టాలన్నది ఏ తల్లి కానీ విన్నమాట. ఇది క్రమశిక్షణ ఉండి అరే పలానా పిల్లలు ఎంత మంచి అన్నప్పుడు మన తల్లిదండ్రుల గుండె కానీ అరే మీ భార్య మంచి భర్త నీ భర్త నేను భార్య ఇట్లా ఒకరితో ఏ రకంగా అయితే ఛాతి పెద్దగా అవుతుందో అట్లా మన తల్లి కూడా మన పిల్లల్ని సంతోషపడతారు. అందు గురించి మన సనాతన ధర్మాన్ని నేను అందరూ పేరు పేరులో పాటు మేము పిల్లలకందరికీ బాగా బుద్ధి జ్ఞానం ఒక్కడే మంది మనమే ఉన్నాం. మరొకరు అంటారు మా పిల్లలు వస్తారు గుడి పొమ్మంటే పోరు, మేము కూడా నాకు వాడడానికి వీలైతే కాదు, సినిమా పోవడానికి వీలైతుంది, ఫంక్షన్ ఇక్కడ తిరగడానికి వీలవుతుంది, దావతో పోవడానికి వీలుకైతాయి, అది ఖర్చు పెట్టడానికి అవుతాయి, మొత్తం 18 లక్షలు ప్రదర్శన పెట్టడానికి అయితే అప్పు జరుగుతుంది. దేవుని దగ్గర టైం తప్పదు కదా. ఎవరికి టైం క్షణాలు 2 నిమిషాలు 2 గంటలు 2 కనుగోవాలి. పంచభూతాలు ఆ దైవం ప్రతి ఒక్కరు సమయం చేయండి. ప్రతిరోజు ఆడపిల్లలు రాత్రులు లోపల పిల్లలకి అసలు అలవాటు చేయండి. కొబ్బరికాయ ఇచ్చినప్పుడు గుడికి
కాడికి ఆ భవన్ కళ్ళబొక్కి ఆపరేట్ చేసి తిరుగుతుండే వాళ్ళు. కానీ ఓ నాయనమ్మ తాత పిల్లలు లేరు ఇంటింటి వరకు ముసలాలు ఉంటే మాకు రోగం వస్తుంది. ముసలాలు ఉంటే బయట ఉండాలి, బయట అవుట్ సైడ్ అవుట్ డోర్. ఎందుకంటే చాలా మంది అట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముఖాలకు వచ్చేది కదా తక్కువ ఉంటే మనం క్షమించాలి. కానీ ఈ అమ్మవారి ఆజ్ఞ, ఎందుకంటే మన తల్లిదండ్రులు మనం చూడాలి, మన బాధ్యత. అది పెద్దోళ్ళు కానీ ఏమైనా కానీ అది మనకి గొప్ప మన కన్నాను కాబట్టి వాళ్ళకి ఎలా ఉన్నా భవిష్య బాధ్యత మనది. చేసుకున్నందుకు భార్య 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 చేసుకున్నది భర్త, అదంతా మోయాలి. కానీ దయచేసి అందుగురించి పిల్లలు పొద్దునే లేపండి, ఓంకారం చేయించండి. మీరు ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలంటే ఓంకారం చేయించాలి. ఓంకారం చేస్తేనే శ్రీకారం, శ్రీకారం చేస్తేనే సర్వ జగత్తు. అందుగురించి మనం చేస్తే మన పిల్లలు చేయాలి. అందుగురించి పెద్దలు ఉంటే పొద్దుగా లేదసి తాతలు అమ్మలు కథలు చెప్తుండే పేరు ఒక ఇల్లు ఒక రావులో ఒక రావులో ఒక రావులో ఎందుకు గుర్తుపోతున్నాము. వలసలు పక్షులు పోతున్నాయి, కానీ మనుషులు కూడా దేవుడి డబ్బు అనే దాని పోతున్నాం. అందరికీ డబ్బు 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 అందరికీ ఇవాళ అందరికీ జబ్బులు వస్తున్నాయి. వాళ్ళు దయచేసి డబ్బు సంపాదించే మీరు ఆర్థికంగా ఆరోగ్యం అంతే అభివృద్ధి రావాలి. కానీ మీరు డబ్బు కూడా మీ యొక్క బంధాలు కోరుకోకండి. బాయ్ ప్రేమాలు చూడగలసండి. మంచి ఆనందంతో అక్కడితో తాతలతో స్నేహితులతో అందరూ కలుసుకోవాలి. ఇవాళ డబ్బు వచ్చి కోరు కలుస్తారు, ఉండాలి కలుసుకోలేదు, నేను కూడా వస్తలేదు. అవునా కదా బాబు? కానీ అందరూ పిల్లలు తెలుసుకోవాలి. అందుగురించి చెప్పంటారు పిల్లలకి అందరూ మీరు దయచేసి అందరు పిల్లలకి క్రమశిక్షణ ఇప్పటికుండా నేర్పేయండి. ఏ కుటుంబానికి పిల్లలు చూడరు, కానీ హిందువులు చూడరు, వాళ్ళు క్రైస్తవులు చూడండి. కానీ మన పిల్లలు సండే రోజు పోవాలంటారు. సండే రోజు మనం అందరం మానేస్తాం. సండే బాగా తినాలి, చికెన్ తినాలి. ఆ కోటి సూర్య సమప్రమాణం ఆదిశక్తి ఉండరామని ఆ ఆదిశక్తి పూజ చేయాలి. ఆ రోజు ఎప్పుడు వేరే తినడం తప్పలేదు. కానీ దయచేసి ఆ రోజు ప్రతి ఒక్కరు గుడి కావాలి. సండే రోజు ఇలా క్రిస్టియన్స్ పోతున్నారు మంచిగా, ఇలా ముస్లిమ్స్ పిల్లలకి వెళ్తారు. రోజు నమాజ్ करना चाहिए. पांच बार शुक्रवार के दिन मस्जिद को जाना चाहिए. मस्जिद తప్పకుండా శుక్రవారం బాగుంటారు. మరి ఎంత పని చేస్తాం రోడ్ మీద బెడ్షీట్ వేసుకొని ముఖాల మీద కూర్చొని మనకి ఇంత కొట్టు పెట్టుకోవడం సిగ్గు, ఇంత జడ వేసుకోవడం సిగ్గు, ఆడియో గాజులు వేసుకోవడం సిగ్గు, బట్టలు దొరకడం సిగ్గు. ఏంటి తన సనాతన ధర్మం ఏం చెప్పింది? ఇలా గాజులు వేసుకుంటే మీకు ఇబ్బందులు వచ్చాయి. కానీ ఇలా గడ్డీలు వేసుకుంటే ధైర్యం రాదు. మెట్టలు పెట్టుకుంటే గర్భసంచి, ఇలా గర్భసంచి ప్రాబ్లం వస్తాయి. దొడ్డు మెట్టలు పెట్టుకోండి. మన అమ్మమ్మల నాయకులు లాభాలు వేసుకుంటారు. అంతకాలం లోపల వేసుకోవడం వల్ల వాళ్ళకు థైరాయిడ్ కానీ గుడ్డు వేసుకోవడం రాకపోయేది. అప్పుడు మురుగుకు మధ్యలో పొత్తుకడుపు ఆడవాళ్ళకి ఇంత కడుపు అవుతాయి. మీకు అర్థం చేసుకోవాలి. ఇది ఒకటప్పుడు ప్రతి ఒక్కటి పండుగ కానీ తొడిగే ఆభరణాలు కానీ ప్రతి మాసం కానీ పక్షాలు కానీ వారాలు కానీ తిథులు కానీ నక్షత్రాలు కానీ మన ఆరోగ్యం గురించి మన హిందూ సంప్రదాయం చూడాలి. అందుగురించే మంచిగా తిండి కూడా తిందాం, మిల్లెట్స్ తిందాం, ఇవన్నీ తినాలి. మనం మళ్ళీ మీ పిల్లలకు నేర్పండి. జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యాలు తగ్గిపోతే కానీ మీరు కూడా ఆరోగ్యం ఉండాలంటే మళ్ళీ జంగాలు అవి ఇవి స్వీకరించండి. ఇలా ఎన్ని దసరాలు చేస్తున్నాం మనకి లాభం ఏం లేదు. ఎందుకంటే షోక్ టాప్ దసరాలు వద్దు మనకు. దాంట్లో అంతర్యాన్ని దాంట్లో ఉన్న గోప్యాన్ని తెలుసుకున్నాం, దాంట్లో రహస్యాన్ని తెలుసుకున్నాం. మన పిల్లలు ఎంత బాగా బతికినారు, 100 ఏళ్ళు బతికి ఆయురారోగ్యాలతో ఇప్పుడు ప్రతి ఒక్కరికి మొక్కలకు లాగుడు లేదు. తినే తిన్నట్టుంది. ఎందు గురించి ఉంది? మనం పెరగాలి, అమెరికాలకు కావాలి, వాళ్ళకి కావాలి, ఇళ్ళకి కావాలి, పొల్యూషన్ మేము చేసినాం. ఫ్యాక్టరీలు కావాలి, కూతురు దగ్గర పనులు అయిపోవాలి, చక్కగా మన శరీరానికి పని కలుగుతలేదు. మరి ఇంకేంటి మెదడుకి ఎక్కువ తిన్నాం, శారీరకంగా లేదు, మానసికంగా కుళ్ళిపోతాం అందరం. మానసికంగా మెదడు పైన పని ఎక్కువ భారం పడుతుంది. చేతుల కాలకి అక్కడ బాయి పొలాలు పంట పొలాలు చేసుకుంటే పొద్దున్న దాకా బాగా కష్టపడి హాయిగా నిలబెట్టాయి. ఇంత లేదు హాయిగా ఇప్పుడు ఎంత తిన్నా కూడా అనారోగ్యం. అందుగురించి చెప్పని రేడియేషన్ బాధ్యత కానీ మనం తగ్గించుకుందాం. కొద్దిగా మన రేడియేషన్ కానీ ఇలాంటివి కానీ బాధ్యత తగ్గించుకుంటే మన పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని వెళ్తాం. మన పిల్లలకి ఇచ్చేది ఏంటి? ఘనకరగరాసులు కాదు, వాళ్ళకి మంచి క్రమశిక్షణ, మంచి తిండి, మంచి ఆరోగ్యం. ఈ మూడిస్తే వాళ్ళు కీర్తివంతులు అవుతారు. మన పేర్లు పెడతాం. వాళ్ళే భక్త తుకారాం, భక్త కన్నప్ప, వివేకానంద స్వామి, రామకృష్ణ అట్లా అవుతాం. నేను కులపడ్డ వరకు వాడి మనం సాధించాలంటే కష్టపడాలి. భగవంతుడు నీకు సాధన మానవ ధర్మ జన్మ ఎత్తినందుకు కొన్ని కష్టాలు అనుభవించక తప్పదు. మీరు పుణ్యపోతున్నారు. ఎందుకుంటారు? ఆ దైవం అనేది ఉంటుంది. మనం బాగా సాధిద్దాం, కష్టపడదాం, శత్రువు వినాశనం.
శమీదే పాపం శత్రుకి అన్ని నివారిస్తాయి. దైవం మీద వస్తున్నాయి. అమ్మ రాజే పడుతుంది. అట్లా మనం కూడా దైవం చేతులు పట్టుకోవాలి. ఎవరు చేతులు పట్టుకోవద్దు. దయచేసి మీకు ఎంత కష్టం వచ్చినా కూడా ఎవరితో చెప్పుకోవద్దు. చెప్పుకుంటే తల్లిదండ్రులు, గురువు లేకపోతే దైవానికి. ప్రతి గ్రామంలో ఉంటే అలాంటి ఉండే దేవాలయాలు ఈ రోజు కాదు. దైవం ఏడుంటుందంటే ఉంటుంది. ఆత్మ పరమాత్మ మీలో ఉన్న నాలో అందరిలో ఉన్న దైవం ఎక్కడ లేదు కానీ మన వాక్కు దైవానికి చెప్పుకోవాలి. మనం అవి కొంత అడుగుతారు. హిందువుల గ్రామం కలుపుతారా అంటారు. మన ముస్లింలు తీరు ఉంటారు కదా, క్రైస్తవులు తీరు ఉంటారు కదా. ఎక్కడుంది ఏ కాగ్రహం ఉండాలి. ఎంత గురించి పెట్టినా బొమ్మల మనము మన పురాణాలలో పట్టుకుని ఇలా దేవాలయాల్లో ఒక పవర్ శిఖరం పెట్టి శిఖరం నుండి ఆ పవర్ ఇక్కడ విగ్రహంలోకి ఆ విగ్రహం నుండి మనకు ఇక్కడ విద్యుత్ వేసుకోవడంలాగా మనకు కూడా చేస్తుంది. ఇప్పుడు సెల్ఫోన్ చేస్తుందో అమ్మవారు ఆశిస్తుందో మొదలవుతాయి. అందుకుంటే దైవానికి పోవాలి. ఆ పవర్ మనకు వస్తుంది. మాకు ప్రభావం చేతుల ప్రభావం అట్లాంటి ప్రభావంలో మన హిందూ సంప్రదాయాలను ఎక్కడ చెప్తాయి. ఋషులు, ముళ్ళు, పుంగలు, నాగబాబాలు అందరికీ వచ్చిన ధైర్యం. అందు గురించి మన పిల్లలు బాగా కష్టపడ్డా కొంతమంది ఎందుకంటే ఉద్యోగులు భాగ్యపడాలి. ఎందుకంటే సొసైటీ చచ్చిపోతాం, అదే ఉద్యోగులు చచ్చిపోతాం. అందుకు పిల్లలు రెండు దబాయికి కొట్టాలి. ఇంట్లో తల్లి అందరూ అందులో పిల్లలకి అందరికీ ఏంటంటే అలవాటు అయినా పక్క పక్క కొడితే రోజు చక్కగా అన్ని ఏదంటే ఇచ్చారు. సొసైటీ తెలుగు వాళ్ళకు పిల్లలు కష్టపెట్టాలి. బాగా పిల్లలు కష్టపడితే రూపాయి వాల్యూ కూడా తెలుస్తుంది. ఖర్చు పెడతాడు. ఎందుకంటే వాళ్ళకి 100 కోట్లు సంపాదించి ఇచ్చాం. 100 కోట్లు రోజులు ఖర్చు పెడతాం. సంపాదించడం అందు గురించి కానీ మీరు బాగా పిల్లలు కష్టపెట్టండి. కావాలి ఇంకా సంవత్సరంలో మారే మీ పనులు మీరు చేసుకోండి. ఆరోగ్యంతో ద్వారా మహాభాగ్యం మహాభాగ్యం మహాసౌభాగ్యం మనం ఎవరు కేదారి గౌరులా మహాభాగ్యం మహాసౌభాగ్యం మహాభాగ్యం మహాసౌభాగ్యం అని అవారు కేదారంలో వచ్చే అమావాసం ఉంటుంది. ఆదిశక్తి అవసరం మన శివపార్వతులతో అందరికీ కానీ మీ పిల్లలకు మంచిగా చెప్పండి. ఇట్లాంటి మీకు దసరా పక్షరాత్రులు ఇంకా బాగా చేసుకోవాలని రోజు వచ్చే ఒక అమావాస్యకి కార్తీక మాసం కూడా మొదలవుతుంది. ఆ యొక్క తల్లి చూపు అందరికీ లేవాలి. కొంతమంది అంటారు మేము ఎంత వచ్చిన దేవుడు ఏం చేస్తాడు. ఎందుకంటే దేవుడు నీలోని ఆహాన్ని తీర్చాయి. నీ గొప్ప క్యాన్సర్ తెలబడి తెలుసుకుంటుపోతున్నా క్యాన్సర్ పోదు. అందుగురించి నీలోని మలినాన్ని బడికి కామ, క్రోధ, లోభ, మోహం మధ్య దూరం చేయండి. అప్పుడే మీరు బాగుపడతారు. కానీ నాకు చిన్న వినపట్టు నాకు తెలిసిన జ్ఞానాన్ని మిగిలిన జ్ఞానాన్ని మీ గొప్పలా అనేది ఆ భావించకుండా తప్పుగా క్షమించి మీరందరూ నేటి పిల్లలు రేపటి పోరు. కాబట్టి పిల్లలు ఆడపిల్లలు కానీ మోపిల్లలు కానీ మీ తల్లిదండ్రుల గౌరవం ఏంటి మనం దయచేసి ఎవ్వరు ఒక్కరోజు పదకొండు అడగరండి. మీ ఫ్రెండ్ దగ్గర, మీ అక్కల దగ్గర, వేరే చుట్టాల దగ్గర ఒక్కరు చూస్తారు. కానీ మీ తల్లిదండ్రులు రాత్రి పగలు వాళ్ళు ఎంత కష్టపడుతారు ఒక్కసారి ఆలోచించాడు. మనం ఎన్నో కేసులు వస్తున్నాయి నా దగ్గర. అందుకు చెప్తున్నా పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడారు. వాళ్ళు అడ్రస్ నాకు కావాలంటే నాకు బైక్ కావాలి, 2 లక్షల బైక్ అవి అడ్రస్ నాకు ఇది కావాలి, నాకు నెక్లెస్ కావాలంటే ఆలోచించేప్పుడు ఏది కొత్తగా పోయి ఆలోచించారు ఇస్తారు. ఏది కూడా ఆలోచించారు. దయచేసి ఆలోచించే వాళ్ళు పిల్లలు నేటి పిల్లలు పిల్లలకు సెల్ఫోన్ అవాయిడ్ చేయండి. చూడనివ్వండి. టీవీ సినిమా పెట్టే టీవీలలో చూడనివ్వండి. సెల్ఫోన్ అవాయిడ్ చేయాలి. కానీ పిల్లలకు కృషి ప్రయోగం. ఎందుకంటే వాళ్ళ శరాశరి చనిపోతుంది. ఇంగ్లీష్ మనం అందరికీ నేర్చాలి. మనం అందరికీ ఉండలేదు. మనం వాళ్ళకి ఉండడం కాదు. మన సనాతన ధర్మాన్ని ఋషులు, ముళ్ళు, పుంగాలు, నాగబాబాలను సంతరించి చేస్తున్నారు. కానీ అందరూ ఎదురు చూస్తున్నారు మన సనాతన ధర్మాన్ని. మనం అందరం కాపాడుతున్నాం. పిల్లలందరూ ఇంత వయసు పిల్లలు ఎక్కడ నిర్మాలి. ఓ పిల్లలు, ఆడపిల్లలు ఒక్కసారి ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకోండి. అరేంజ్డ్ మ్యారేజ్ గొప్పది. ఒక ఏడు ఇద్దరు ఫోన్లో కొట్లాడుతున్నారని డైవర్స్ అండి. ఆడపిల్ల తలెత్తి కూడా కొంత చిన్నదిగా ఆడపిల్లలు లోపల అర్థం చేసుకోండి. మరి ఆడపిల్లలు ఆలోచించండి. మన లోపల కూడా అర్థం చేసుకోండి. మీరు ఆడపిల్లలు తప్ప అనుకోకండి. మరి ఎంత అడిగి మనకి ఉందంట కలదు సుఖం. వంగిన కొడము వంగిన కొమ్మ కొవ్వడం లేదట. ఎంత పెద్ద కాచిన చెట్టు వంగుతుంది. కాయత్రం నిన్న చెట్టు నిలబడుతుంది నిదానం. అట్లా కాదు. వాళ్ళు ఎంత దినదినానికి అభివృద్ధి అవుతుంది. అంత అడిగి మనం ఉండాలి. పెద్దలకు చిన్నలకు ఇవ్వాలి. కొంచెం మాట్లాడే విధానం కానీ అన్ని మార్చుకోవాలి. మరి అదొక ఆడపిల్లగా మీ నిర్ణయాన్ని మీరు తీసుకోవద్దు. ఎందుకు చెప్తున్నాడు. ఎన్నో కేసులు వస్తున్నాయి దగ్గర. అందుకు చెప్తున్నాను. ఆడపిల్లలు
అంటే నీ ఇష్టం, అబ్బాయి కంటే నీ ఇష్టం, నా పిల్లలు బాగా బాగుంటే నీ కంటే రెండో సంవత్సరం కేవడు లేదు. అందుకు ముందే తల్లిదండ్రులు మాట ఏంటి, ఎందుకంటే అభివృద్ధి వల్ల లాభం ఏంటంటే ఇటువంటి పనులు అటువంటి పనులు కూర్చొని మాట్లాడి తప్పులు జరిగితే మానవ సహాయం తప్పులు చేయడం సర్దిద్దుతారు. అప్పుడు ఇద్దరు పడేవారు. అందుగురించి చెప్పాలి మీ జీవితాలు ఏంటంటే చితికిన ఇతరాకు లాగా అవుతుంది. అరటాకు ముందు ముందు అరటాకు అరటాకే అహాడు. అందుగురించి ఆడపిల్లని అక్షర పాత్ర అనుకోవాలి. అండము పిండము బ్రహ్మాండము. ఆడపిల్ల అండం చేత పిండం తాగిస్తారు, పిండంతో ఇస్తుంది, పుట్టిస్తుంది. అందుగురించి ఆడపిల్లలు ఇప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. మోపురాలు గాడి ఒక పిల్ల చదువుని మా అన్నయ్యని గాడి దగ్గర వచ్చినప్పుడు ఏమనదు, నన్నైతే ఒకటే తింటారు. కానీ ఆడపిల్ల బయటికి వెళ్ళదు, ఎవరితో మాట్లాడదు. ఎందుకంటే ఆడపిల్ల అక్షర పాత్ర మన పూర్వపిల్ల పెట్టుకుంటే కలిసంలో ఆ కలిసం లాంటి ఆడపిల్ల అంటే ఒక గౌరవం లాంటిది. ఒక వ్రతం చేసుకున్న కలిసి పెడతాం, ఒక కొద్దిగా కలిసి పెడతాం, సకలవంతం చేసిన కలిసి పెడతాం, గౌరవం గుండి వెళ్ళి పెడతాం. ఆడపిల్ల లాంటిది అందం లాంటిది చాలా జాగ్రత్త ఉండాలి. మేము ఈ గిడికిడి బట్టలు డబ్బులు అయిపోతున్నాము. గిడికిడి బట్టలు వేసుకొని మమ్మల్ని చూసటం తప్ప చూసటం తప్ప మీరు వేసుకొని మన గొడవ అంటే నాయకులు పోలీసు అడిగినాను, స్వామి ఇది బాగా చెప్పండి, మా నెలలో ఆడదాన్ని ఆడపిల్లలు బుద్ధి చెప్పండి. పోలీసు చెప్పేదాన్ని ఆడపిల్లలు బాగా ఆమె సరే బయటికి చెప్పదు. అయితే ఆడపిల్లలు ఉంటే బుద్ధి చెప్పండి. మొదలు తప్పండి, ఆడపిల్లలు ముందు తప్పు. ఈ చేయాలని ఆ చేయాలని మనం ఎంత జాగ్రత్త ఉంటే అంత జాగ్రత్త ఉంటాం. ఆడపిల్లలు ఎప్పుడు తలవంత ఉండాలి. అంటే మా కవిత ఉండాలి. ముక్కు ఎట్లా కొట్టాలి అలాగే మొగలకి అట్లా గట్టిగా, అది ధర్మం. ఈ మాట్లాడుకుంటే ఆడపిల్లలు ఎప్పుడు చదువుకుని ఉండాలి. కొడక అదే అప్పుడు మొగలు భయపడతాడు. ఇంకా దాంట్లో దయచేసి తప్పు అనుకోకండి. కానీ ఆడపిల్లలు ఎట్లా ఉద్యోగం ఉంటే మీరు అంతా సాధిస్తారు. ఆదిశక్తి లాంటిది అమ్మవారి కుటుంబాలు జరిగే ఆదిశక్తి గుర్తుపెట్టుకొని మీరు ప్రతి ఒక్క ఆడపిల్ల అట్లా ఇవ్వరు. మగ పిల్లలు కూడా పోయి బ్రహ్మ లక్ష్మీ సరస్వతి పాల్గొంటారు. అట్లాంటి ఉద్యోగం కూడా దాల్చాలి. అందరూ మంచిగా చేసుకొని ఈ యొక్క దశమ వల్ల నేర్చుకున్నది ఏంటి వల్ల అందరము చిన్న ముందులకు సంబంధించిన ఆదిశక్తులు కూడా అవసరం. మనం కూడా ఎంత గౌరవమే ఉంటాయి. కూడా కాళ్ళ కింద పెట్టేస్తాం. అందుకు ఎవరికి కానీ ఎదుటోళ్ళకు కూడా మీరు ఎంత మర్యాద ఇవ్వాలి అంతే ఇవ్వాలి. మర్యాద ఎక్కిస్తే కూడా తక్కువ చూసుకుంటాం. చాణిక్య నీతిలో కూడా ఉంది. మీరు బాగేనండి, మీరు పిల్లలు చాణిక్య నీతిలో బాగేనండి, వివేకానంద స్వామి ప్రవచనాలు ఇవ్వండి, బాగా ఇవ్వండి. వాడు ఆ బుక్కులు చదవండి. ఏం చెప్తున్నాడు శాస్త్ర ధర్మం ఏం చెప్తుంది, మనం ఎంత లైఫ్ అదంతా మనం చెప్తుంది. అందరూ వినాలని ఈ ఒక్కటి పిల్లలకు విజయాన్ని సాధించాలని శత్రువుగా చీచి చంద్రాలు ఎవరికి వెళ్ళటదు. ధర్మేచ అర్థేచ మోక్షేచ నాటి జనాలను కూడా రాముడు సీతలో పుస్తకట్టి మంగళాన్ని ఇట్లా మంగళ గౌరిని తయారు చేసి రావణాసురుడితో గెలిచిండు. అందుకు గురించి ఆడవాళ్ళు ఎప్పుడు కానీ తల నుంచి ఒకటప్పుడు కొట్టాలి, తిట్టినప్పుడు ఉంటారు, మంగళ స్వరూపిణై ఉండాలి. కానీ ఇవి ఒక్కటి తెలుసుకోండి. ప్రతి ఒక్కరు మీ యొక్క మానవ మర్యాదలు మీరే కాపాడుకోవాలి. ఎవరికి రావడం ధైర్యం ఆడతారు. ఎదుటి సంధ్యకు తర్వాత పాల్గొంటారు. ఆడపిల్లలు చాలా ఎదుర్కొని తప్పు కట్టుకోండి. అప్పుడు మౌతులలో భయపడ్డది. కానీ ఆడపిల్ల పోలీసులు చేస్తున్నప్పుడు నాకు తెలియదు. నా మీద నిలబడ్డాడు. మళ్ళా భవానీ గారు పోలీసులు ఇప్పుడు ఆడపిల్లలే రాసుకున్నాడు. నియమమా నాకు ఒక ఆడపిల్ల చెప్తుంది, ఒక లవ్వారు చేసుకున్నా వాడు కొంచెం వాడు తాగబోతాడు. మా అమ్మ నది వాళ్ళు ఇడిచిపెట్టే మళ్ళీ నాకు తెలియదు. ముందు బయటకు పల్లె ఇస్తానండి. నాకు బలగం ఇస్తా ఈ పూజ ఎక్కుతాం మళ్ళీ నాకు తెలియదమ్మా. ఇది భారతదేశం ముందు బయటకు మేము ఎంత మంచిగా వస్తుంది మళ్ళీ రాలేదు. గిడ శివనారాయణపురం ఉంటుందంట. అట్లా చేసేటప్పుడు ఆలోచించి ఇంకా అటు 7 తరాలు ఇటు 7 తరాలు లేదు పెడతారు. సరే 2 తరాలు ఆలోచిద్దాం. ఏది ఆలోచిస్తే మీరు చివరికి అందరికీ దండం పెడుతూ ఇలా పురుషులకు కూడా దయచేసి దండం పెడుతూ మీరు అమ్మవారి యొక్క ఇదే కాదు, భారతదేశ గౌరవాన్ని మీరందరూ కాపాడే బాధ్యత మీ పైనే ఉంది. నేటి పౌరులే, నేటి పిల్లలే రేపటి పౌరులు. ఆ యొక్క పౌరుషం ఉండాలి. ఇప్పుడు పౌరుషం ఏమో మన అయ్యంగే మందిర్ జై శ్రీరామ్ ఒక పాటలు 4 రోజులు నన్ను అడుగుతున్నాం. క్రిస్టియన్స్ వస్తారు మన దగ్గరికి, ముస్లిం ఏం స్వామి మీ వాళ్ళు జై శ్రీరామ్
ఊళ్ళలో తిరుగుతారు. ఇది ఎక్కడే సోపతి, ఇది అన్ని సనాతన ధర్మం. మనం ఎంత తిట్టుకున్నాం, మనం తిట్టుకోలేక మన తాతలని ముత్తాతలని సృష్టిలోని ఉన్న సిద్ధపరిచినట్టు కదా. దయచేసి ఇప్పటికైనా మార్చుకోవడం అదే నేను ఇంత గొంతు అత్యాచారాన్ని కింది చెప్తున్నా అంటే మీరు కొద్దిగా మాట్లాడండి, మీరు యూట్యూబ్లో పెట్టండి, మీరు ఇది అందరికీ చెప్పడం వల్ల ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు చెప్పండి. మనం మారితే మనతో పాటు 10 మంది వాళ్ళు చాలా బాగుంటుంది. కలి ఏం చెప్తుంది, ఎవరెంత మంచి ఆలోచన వాళ్ళ మంచిగా ఉంటుంది, ఎవరెంత దూరం ఆడితే వాళ్ళ మంచిగా ఉంటుంది, ఎవరెంత చదువు చేస్తే వాళ్ళ మంచిగా. కానీ అట్లా కాదు, మనం దైవానికి దగ్గర కావాలి. ఇటు వాళ్ళు మనం ఇటు రావాలి. అందుగురించి తూర్పు కమాలు తిరుగుంటుంది. ఇంట్లో ఎటువంటి దేవుడు ఇటు పెట్టుకొని వస్తాం. తూర్పు సూర్యుని కిరణాలు పడతాయి. అరే నా కిరణాలు పడితే బుద్ధి తెచ్చుకొని దేవుని ముఖం దేవుని పక్కన ఇక్కడ వస్తాం. మనము దేవుని ముఖం సూర్యకిరణాలు డైరెక్ట్ దేవుని మీద పడతాయి. ఆ దేవుడు చాలా బాగుంటుంది. అందుగురించి ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు దైవంలో సమానం. తర్వాత గురువు, తర్వాత దైవం. అందరికంటే గొప్పవాడి గురువే. ఇటు తల్లిదండ్రులకు, ఇటు దైవానికి గురువే ఇది. కానీ మీ పిల్లలకు కూడా గుడి చెప్పి పిలిచేయమని ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేసేదంటే వస్తు రూపాయల ధన రూపాయల సేవ రూపాయల మీకు తోచింది ఏడు వాళ్ళు ఇంకా అంటే మీరు 500 ఇస్తారా, 1000 ఇస్తారా, 200 ఇస్తారా, అప్పులు చేసి మీరు పూజలు చేయొద్దు. మీకు ఎన్నో ఉన్నదాంట్లో సందర్శించుకోవాలి. మంచిగా